ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాబ్లమ్స్ చాలానే వస్తుంటాయి. వాటికి సొల్యూషన్స్ కూడా ప్రిపేర్డ్గా ఉంటాయి. బట్ నాకు వచ్చిన ప్రాబ్లంకు సొల్యూషన్ ఏంటో కూడా అర్థం కావడం లేదు. బికాజ్ రంగులతో వేసిన ఒక పెయింట్ నా లైఫ్తో ఆడుకుంటుంది. నా పేరు నాన్న చెప్పండి. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న, మీరు? మేము బాగున్నాం రా. అక్కడంతా బాగానే ఉందా? వెళ్తున్నావు ఆఫీస్కి? బాగుంది నాన్న, వెళ్తున్నా. మంచిది నాన్న, మంచిది. అమ్మ ఏం చేస్తుంది నాన్న? మీ అమ్మ చేసిన వంటలు ఏం బాగు కానీ ఎప్పుడు వంటగదిలోనే ఉంటుంది. తెలిసిందే కదరా. అమ్మకి ఇవ్వనా? వద్దులే నాన్న, బయటకు వెళ్ళాలి, ఈవినింగ్ కాల్ చేస్తా. సరే నాన్న, జాగ్రత్తరా. సరే నాన్న, అమ్మని అడిగానని చెప్పు. ఓకే నాన్న, బాయ్. బాయ్. చెప్పవే మహి. ఏం చేస్తున్నావు చిత్ర? ఇంకేం చేస్తానే, నీకు తెలిసిందే కదా. ఈరోజు ఒక ప్లేస్కి వెళ్ళా, అక్కడ కొన్ని ఆర్ట్స్ వేసా, ఎలా వచ్చాయో చూస్తున్నా. వావ్. ఏంటి వావ్? ఆర్టిస్ట్ అవుతానంటావా? ఏంటే నీ పిచ్ డౌట్స్? ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. చెప్పా కదా మా డాడీ ఫ్రెండ్ పెద్ద ఆర్టిస్ట్ అని. నువ్వు కొన్ని బ్యూటిఫుల్ ఆర్ట్స్ వేసి రెడీ చేయి, అంకుల్కి పంపిద్దాం, అతనికి నచ్చితే పబ్లిసిటీ చేస్తారు. దాట్స్ ఇట్. ఆ హోప్తోనే ఉన్నా. జాబ్ చేస్తున్నా కానీ అస్సలు సాటిస్ఫాక్షన్ లేదే. పేరెంట్స్ వల్ల చేస్తున్నా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పలేను, ఈ జాబ్ మానేయలేను. డోంట్ వర్రీ చిత్ర, నువ్వు ముందు ఆర్ట్స్పై ఫోకస్ చేయి. అదే పనిలో ఉన్నా. సర్లే కానీ ఆఫీస్ 10 days హాలిడేస్ ఇచ్చేసరికి గోవా వెళ్ళావు, బాగా ఎంజాయ్ చేస్తున్నావా? బాగా. నువ్వైతే కొంచెం కూడా మొహమాటం లేకుండా మొఖం మీద చెప్పేశావు కదా రానని. ఏం చేస్తాం మరి. సారీ మహి, నీకు తెలుసు కదే నాకు టూర్స్ అంటే ఇష్టం ఉండదని. ఇక్కడ లొకేషన్స్ ఎంత బాగున్నాయో తెలుసా? బ్యూటిఫుల్. అసలు నువ్వు వచ్చి ఉంటే పెన్సిల్ పేపర్ పట్టుకొని కనిపించిన ప్రతిదీ బొమ్మ గీసేదానివి.
అవునా, నెక్స్ట్ టైం చూద్దాంలే. హే చిత్ర, లొకేషన్ అంటే గుర్తొచ్చింది. మన ఏరియాలో నాకు తెలిసిన ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళు. మేబీ నీకు మంచి ఆర్ట్స్ రావడానికి అవకాశం ఉంది. అవునా, ఎక్కడది? అడ్రస్ చెప్పు. నోట్ చేసుకోవే. లేదు, నాకు లొకేషన్ వాట్సాప్ చేయి. ఆ, ఓకే మహి. ఓకే చిత్ర, ఉంటా. ఎంజాయ్. బాయ్. బాయ్. వావ్, ఈ ఆర్ట్ ఏంటి వెరైటీగా ఉంది. ఎవరో ఇంకంప్లీట్ చేసి ఆపేశారు. దీన్ని మనం కంప్లీట్ చేద్దాం. ఏంటిది రావడం లేదు? ఛ!
అమ్మో, టైం ఎక్కువైపోయింది. రేపు చూసుకుందాం. ఏంటి, ఏదో వాయిస్ వినిపించేటట్లయింది. ఇదంతా కళ, ఇంత భయంకరంగా వచ్చిందేంటి? చెప్పవే మహి. చిత్ర, నేను చెప్పాను కదా, వెళ్ళవా? వెళ్ళానే. లొకేషన్ చాలా బాగుంది, కొన్ని ఆర్ట్స్ కూడా వేసా. మహి, అక్కడ నాకు ఒక ఆర్ట్ దొరికిందే. ఏంటది? ఎవరిదో ఫేస్ ఇన్కంప్లీట్ గా ఉంది, చూడడానికి వెరైటీగా కూడా ఉంది. అది కంప్లీట్ చేద్దామని తెచ్చా, అదే ట్రై చేస్తున్నా. వావ్, అయితే బిజీగా ఉన్నావు అన్నమాట. అంత లేదే, కానీ మహి ఎంత ట్రై చేస్తున్నా ఆ ఫేస్ కంప్లీట్ చేయలేకపోతున్నానే. నువ్వు కంప్లీట్ చేయలేకపోవడమా? అలా కాదే. హలో హలో చిత్ర, ఏమైందే సడన్ గా మాట్లాడేసావు? 10 minutes లో చేస్తాను. ఏమైందే? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. 10 minutes లో కాల్ చేస్తాను. అక్కడ ఉండాల్సిన ఆట ఇక్కడికి ఎలా వచ్చింది? ఇదంతా నా భ్రమ, లేదా నేనే తీసుకొచ్చి పెట్టానా? నైట్ డ్రీమ్ అలా వచ్చింది, ఇప్పుడేమో ఈ ఆట ఇలా వచ్చింది. బయట దొరికినవన్నీ ఇంట్లోకి తీసుకొచ్చి పెడితే ఇలానే ఉంటుంది. అర్జెంటుగా దీన్ని బయటకు వెళ్ళేటప్పుడు పడేయాలి.
చిత్ర, రా వచ్చి నా చిత్రాన్ని పూర్తి చేయి. నా చిత్రాన్ని పూర్తి చేయి చిత్ర. నా ముఖాన్ని నాకు చూసుకోవాలని ఉంది. రా రా చిత్ర, రా రా చిత్ర. ఎవరు ఎవరు నువ్వు? నా ఇంట్లోకి ఎందుకు వచ్చావు? నేనా? ఎక్కడో చెత్తలో ఉన్న నన్ను తీసుకువచ్చి నా ముఖాన్ని పూర్తి చేస్తా అన్నావు నువ్వు. చేయాలి కదా మరి. రా చిత్ర, పూర్తి చేయి. హా? అద్దంలో నేను కనిపించడం లేదు. నా ఫేస్ కూడా నాకు గుర్తు రావడం లేదు. ఏం చేసావు నువ్వు? హూ ఆర్ యూ? నా చిత్రాన్ని పూర్తి చేసే వరకు నీ ముఖం నీకు కనిపించదు. రా పూర్తి చేయి. నీ ముఖం నేను వేయలేకపోతున్నా. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపో ప్లీజ్. రావటం లేదంటే కుదరదు. నా ముఖం నాకు కావాలి. లేదంటే నీ ముఖం కాదు, నీ ప్రాణాలే పోతాయి. ప్రయత్నించు. ఇంటికి చేస్తే భయపడతారేమో. మహి హలో, ఏంటి చిత్ర ఇలా జరిగింది? ఏం అర్థం కావట్లేదు మహి. భయం వేస్తుంది. ఆ పెయింట్ తెచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. చాలా భయం వేస్తుంది. నువ్వు టెన్షన్ పడకు చిత్ర. నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నారు, అతనితో నేను మాట్లాడతా. నీకు తన అడ్రస్ వాట్సాప్లో పెడతా. అర్జెంటుగా వెళ్ళు. టెన్షన్ పడకురా. జాగ్రత్త. వెళ్ళాక ఫోన్ చేయి. ఓకే మహి, జాగ్రత్త. ఉంటాను. బాయ్. పాస్టర్, సమస్య ఏంటో నాకు తెలుసు. కొద్దిసేపు వెయిట్ చేయండి, పరిష్కారాన్ని తీసుకొస్తా.
ఏమైంది పాస్టర్? నీకు వచ్చింది మామూలు సమస్య కాదమ్మా. ఆ పెయింట్ ఇప్పుడు వేసింది కాదు, కొన్ని సంవత్సరాల క్రితంది. ఆ పెయింటింగ్ నుండి ఒక ఆర్టిస్ట్ తన ఆర్ట్ను తానే వేయాలని ట్రై చేస్తూ పూర్తవకుండానే చనిపోయాడు. ఇందులో భయంకరమైన విషయం ఏమిటో తెలుసా? తను వాడే రంగుల్లో తన రక్తాన్ని కలిపి ఆ పెయింటింగ్ని వేశాడు. తను చనిపోయిన వెంటనే సగం పూర్తి చేసిన ఆ పెయింటింగ్లోకి తన ఆత్మ వెళ్ళిపోయింది. అది ఒక పెయింట్ మాత్రమే కాదు, ఆ పెయింట్లో ఉన్నది ఒక ఆత్మ. ఆ సగం ఉన్న పెయింటింగ్ని ఎవరైనా పూర్తి చేయాలని ట్రై చేస్తే వారికి తమ ముఖం కనిపించదు, కనీసం గుర్తుండదు కూడా. అది వారికి ఆ ఆత్మ పెట్టిన శాపం. ఆ చిత్రాన్ని పూర్తి చేయాలని నువ్వు ట్రై చేశావు. ఇప్పుడు ఆ శాపగ్రస్త నీవే. ఎలా పాస్టర్? ఇప్పుడు నా ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఉంది. ఆ ఆత్మ 2 విషయాలు చెప్పింది. ఒకటి, ఆ ఆర్ట్ని పూర్తి చేయాలి, అప్పుడే ఆ ఆత్మ నీ నుండి వెళ్ళిపోతుంది. అది నీ వల్ల కాదు. లేదా నీ ముఖాన్ని నువ్వు చిత్రించాలి. నా ఫేసా? అవును, నీ ముఖం నీకు గుర్తు లేకుండా కనిపించకుండా చేసింది ఆ ఆత్మ. నీకున్న ఒకే ఒక సొల్యూషన్, నీ చిత్రాన్ని నువ్వు ఎలాగైనా కంప్లీట్ చేయాలి. అప్పుడే నీ శాపం తొలగి ఆ ఆత్మ నీ నుండి వెళ్ళిపోతుంది. కనీసం నా ఊహకు కూడా అందడం లేదు నా ఫేస్ ఎలా ఉందో. హౌ కెన్ ఐ డూ పాస్టర్? ఈ సమస్యకు పరిష్కారం నీలోనే ఉంది. నీ ప్రయత్నం నువ్వు చేయి, నా ప్రయత్నం నేను చేస్తా. అంతవరకు ఈ ఆర్ట్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తా. అది ఒక పెయింట్ మాత్రమే కాదు, ఆ పెయింట్లో ఉన్నది ఒక ఆత్మ. నీ ముఖాన్ని నువ్వు చిత్రించాలి. నీకున్న ఒకే ఒక సొల్యూషన్, నీ చిత్రాన్ని నువ్వు ఎలాగైనా కంప్లీట్ చేయాలి. అప్పుడే నీ శాపం తొలగి ఆ ఆత్మ నీ నుండి వెళ్ళిపోతుంది. పరలోకపు మా తండ్రి, ఈ పెయింటింగ్లో నా ఆత్మని తొలగించి ఆ బిడ్డని కాపాడుము.
నీ నుండి నాకు జరిగిన మంచి ఏంటో తెలుసా? నేను ఒక ఆర్టిస్ట్ని అనే కాన్ఫిడెంట్ని నాకు ఇచ్చావు. నా ఫేస్ నాకు గుర్తు లేకపోయినా నా ముఖంలో అవయవాలను తడుముకుంటూ నా ఆర్ట్ని కంప్లీట్ చేశావు. ఇది నాకు భయంగా కాదు, ఛాలెంజింగ్ అనిపించింది. గుడ్ బాయ్. హలో, ఎందుకు ఇలా మారిపోయావు? ప్లీజ్ అర్థం చేసుకోవే. నువ్వు ఇంతేనే, నీ మాటలు నేను నమ్మను. రే నువ్వు ఒక పని చేయరా, ఫోన్కి ఫెవికిక్ అంటించి చెవికి తగిలించుకోరా, దరిద్రం వదిలిపోద్ది. నీ అబ్బా. ఏంటి, ఎవరది? ఏ నిన్ను కాదే. రే బాబా, ఇవన్నీ చూస్తే చిన్నపిల్లాన్ని అయిపోవనిపిస్తుందిరా. ఇప్పటికైనా పెద్ద తేడా ఏం లేదు లేదా? 20 కాదురా 60 వచ్చినా నువ్వు వింతే. ముందు హైట్ పెరిగే మార్గం ఎత్తుక్కోరా ఎద్దవ్వా. వీడు చూడండి రా ఎలా వెళ్ళిపోతున్నాడు. అంతేలేరా, ఫ్రెండ్స్ అంటారు, లవ్ రాగానే వదిలేసి వెళ్ళిపోతారు. సరే సర్లే. నీకో దండం రా దోత, నన్ను వదిలేరా. చెప్తే అర్థం చేసుకోవేంటే? బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదని బ్రేకప్ అంటావా? మెంటలా నీకు? కొంచెమైనా అర్థం చేసుకోవేంటే? హలో హలో, ఈసారి కాల్ కట్ చేస్తే బాగోదు. హలో హలో హల్ దీనమ్మ ఫోన్ పెట్టేసింది. ఓ ఏంటిది? పెయింటింగ్ ఏంటి వెరైటీగా ఉంది? ఇంత చెత్తలో కూడా తలతల మెరిసిపోతుంది. ఓ పని చేస్తే, దీనికి ఎలాగో పెయింటింగ్ అంటే పిచ్చి కదా, ఇదే ఇచ్చేస్తే పోలే. హలో బేబీ బేబీ బేబీ. చెప్పు. ఇందాక జోక్ చేశానే, సీరియస్ అనుకున్నావా? బర్త్డే కదా, కాసేపు ఆడుకుందామని. నీకు గిఫ్ట్ కొనప్పుడు ఏంట్రా, నీకు ఒక అద్భుతమైన పెయింటింగ్ కొన్నాను తెలుసా? అవునా? అది పట్టుకొని వస్తున్నా ఇప్పుడు. అయితే తొందరగా వచ్చేయరా, సెలబ్రేట్ చేసుకుందాం. ఓకేనా? ఓకేరా, హాఫ్ అన్ అవర్లో నీ ముందుంటా. ఓకేనా? ఓకేరా, బాయ్ రా. రోజు రోజుకి దీంతో తలనొప్పి పెరిగిపోతుందిరా బాబోయ్.